నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. వేణుకుమార్ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఇది సూసైడ్ నోట్ కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్ షీట్ అంటూ విద్యార్థుల ఆత్మహత్య యత్నాలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో భారీ చిట్ ఫండ్ మోసం కలకలం రేపింది. 4 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన దంపతుల కోసం పోలీసులు గాలింపు చేపట్టగా బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల తొలగింపు చర్యలు అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో చాకచక్యంగా బంగారం కాజేసిన మహిళా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి బంగారం తీసుకుని పరారైన నిందితురాలి వద్ద నుంచి 3 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న ఓ జవాన్ ఇప్పుడు తన సొంత భూమిని కాపాడుకోవడానికి న్యాయం కోరుతున్నాడు. నంద్యాల జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కందూరి రమేష్ బాబు భూ ఆక్రమణ ఆరోపణలతో సీఎం, డిప్యూటీ సీఎంకు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో భూ బాధితుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన బాధితులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లాలో అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. గిరిజన యువకులపై దాడి చేసిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మద్దతు తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో కాలువ నిర్మాణానికి భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. భూములు కోల్పోతున్న చిన్న సన్నకారు రైతులు అధికారులను నిలదీస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని జనగామలో గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు స్వయంగా గోరింటాకు పెట్టిన మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించనున్నారు. డాక్టర్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు వ్యాధి నిర్ధారణ, చికిత్స, నివారణపై అవగాహన కల్పించనున్నారు. ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ఆలస్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వినిపిస్తుండగా ఘటనపై రాజకీయ విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాగునీటి కొరత, వైద్యుల గైర్హాజరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అర్హులైన పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. భువనగిరిలో వినూత్న నిరసన చేపట్టిన నేతలు పట్టాలిచ్చి ఏళ్లైనా భూమి కేటాయించలేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండిస్తూ నీటిపారుదల వ్యవస్థపై అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. మేడ్చల్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్రత కలకలం రేపింది. ఈ ప్రమాదంలో తండ్రితో పాటు 3 చిన్నారులు గాయపడగా పేలుడు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రైతుల ఆగ్రహం ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడన్న ఆరోపణలతో వ్యాపారి ఇంటిపై బాధిత రైతులు దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిరుద్యోగుల మెరుపు ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో భారీ గంజాయి స్మగ్లింగ్ యంత్రాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. చాక్లెట్ బాక్సుల్లో దాచిన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అనుమానాస్పద వస్తువులు కలకలం రేపాయి. రోడ్డు పక్కన చిన్నారి ఫోటోతో కూడిన వస్తువులు కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహారాష్ట్రలో బస్ కండక్టర్ చూపిన సమయస్ఫూర్తి ఓ మహిళకు పునర్జన్మించింది. గుండెపోటుతో కుప్పకూలిన ప్రయాణికురాలికి వెంటనే సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రకాశం జిల్లాలో పాఠశాల తరగతి గదిలోకి పాము చొరబడటంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్నేక్ స్టాచ్యూ ఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూలో రిజిస్ట్రార్ నియామక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. స్టాండ్ విత్ వీసీ పేరుతో విద్యార్థి సంఘాలు క్లాసులను బహిష్కరించి యూనివర్సిటీలో నిరసన చేపట్టాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తురాలు విలువైన లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా సమర్పించారు. సుమారు 17 లక్షల విలువైన ఈ కానుకను ఆలయ అధికారులు స్వీకరించి దాతను అభినందించారు. నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి నాయకులపై నమోదైన కేసుల ఉపసంహరణకు పీడీఎస్యూ డిమాండ్ చేసింది. కళాశాల యాజమాన్యం తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టించిందంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వరంగల్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అధికారులు ఘటనపై ఆరా తీస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అమరావతిలో నేతన్న సేవలో పథకంపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. ములుగు జిల్లాలోని బొగతా జలపాతం మళ్లీ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే సందర్శకుల భద్రతా దృష్ట్యా జలపాతం దిగువన ఉన్న ఈత ప్రాంతంలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాబోయే ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ ప్రజలు భారీ మెజారిటీ హామీ ఇస్తేనే పోటీ చేస్తానని, లేదంటే ఎన్నికల బరిలో ఉండనని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. నందవరం మండలంలో పర్యటించిన జిల్లా కో కన్వీనర్ గురురాజ్ దేశాయ్ రహదారుల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అరుదైన ప్రతిభను ప్రదర్శించారు. కేవలం 2 గంటల 50 నిమిషాల్లో చీరను నేసి అగ్గిపెట్టెలో ఇమిడేలా మడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి భారీగా నీరు చేరుతుండగా జలాశయ నీటి మట్టంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతు బజార్లో నూతన రైస్ షాపును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు ఇస్రోలో ఉద్యోగం సాధించి అరుదైన ఘనత అందుకున్నారు. ఇస్రో నియామకాల్లో తొలి ర్యాంకు సాధించిన శ్రీనాథ్ విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో
పేదలు దళితులకు భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా చేపట్టింది. ఎన్నికల హామీ మేరకు భూ పంపిణీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని సంఘం నేతలు కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అధికారులను కోరారు. సమస్యలపై సమరం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కుత్బుల్లాపూర్లో ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వరంగల్ మహబూబాబాద్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి కలకలం రేపింది. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ చేపడుతుండగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల రైతుల భూముల సమస్య పరిష్కారం కోసం ప్రజావాణిని ఆశ్రయించారు. తమ భూముల సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. విజయవాడలో ఇసుక, మద్యం, బియ్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమాలు, భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 78 మంది లబ్ధిదారులకు సుమారు 92 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. కర్నూలు జిల్లాలో రైతు కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడటంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ వనస్థలిపురంలో పశువుల దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. సామనగర్లో 2 రోజుల్లో 4 ఆవులు చోరీకి గురికాగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. విద్యా వివాదంపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే స్పందించారు. తన బోస్టన్ యూనివర్సిటీ చదువు ఖర్చులపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే చదువు కొనసాగించానని స్పష్టం చేశారు. కర్ణాటకలో పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో గందరగోళం నెలకొంది. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్ల సీరియల్ నెంబర్లు సరిపోలటం లేదంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ ఉద్దేశంతో కలిసి జీవించినట్లు నిరూపిస్తే గృహహింస చట్టం కింద రక్షణ పొందవచ్చని స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వివాదం ప్రభుత్వ టీచర్ రాజీనామాకు దారితీసింది. సస్పెన్షన్ తర్వాత మానసిక వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ టీచర్ గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అశోక్ నగర్లోని ఆయన గదిలో తనిఖీలు నిర్వహించగా ల్యాప్టాప్, మొబైల్తో పాటు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వైశ్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సాధనా దీక్ష చేపట్టారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి వైశ్యులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అభివృద్ధి పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంగళగిరిలో ఫారెస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన చేపట్టారు. ఇక ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కారంపూడి ఎస్ఐపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై గురజాల డీఎస్సీ వివరణ ఇచ్చారు. రైతుల నుంచి కోట్ల రూపాయల మిర్చి కొనుగోలు చేసి మోసం చేసిన కేసులోనే విచారణ జరిగిందని, ఆరోపణలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వినుకొండను రాష్ట్రంలో టాప్ 5లో నిలపాలని అధికారులకు సూచించారు. పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలో 67 మంది లబ్ధిదారులకు 80 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
కడప జిల్లా బద్వేల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అమీన్పూర్ పోలీసులు ఏటీఎం వినియోగదారులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వృద్ధులను టార్గెట్ చేసి ఏటీఎం కార్డులు మార్చి నగదు కాజేస్తున్న 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లాలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకంపై బాధితుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్యాస్ నొప్పితో వచ్చిన వ్యక్తి చికిత్స అనంతరం మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనగామ జిల్లాలో భార్యపై భర్త దాడి ఘటన కలకలం రేపింది. మరో మహిళతో పరిచయం నేపథ్యంలో బేస్బాల్ బ్యాట్తో దాడి చేశాడని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ లో విద్యార్థుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై బీఆర్ఎస్ నేత ముష్ముల్ విమర్శలు చేశారు. వైద్యుల కొరత, మౌలిక సదుపాయాల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏర్పాట్లను తెలంగాణ రక్షణ సేన నాయకులు పరిశీలించారు. సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. బీహార్ బంకింపూర్లో బీజేపీ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయిని విక్రయిస్తున్న 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 కిలోల గంజాయి, దగ్గుమందు బాటిళ్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీహార్ బంకింపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. 30 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి తెరదించుతూ బనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ భారీ విజయం సాధించారు. సిద్దిపేటలో ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ హైమావతి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే శాఖలపై చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో మిర్చి రైతుల ఆందోళన తీవ్రతరమైంది. 1.50 కోట్ల బకాయిలు చెల్లించకుండా వ్యాపారి మోసం చేశాడని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.